చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనిషి కాదు, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది దేవుడు. అవును, యుగములో కాలము సమయము నేను చెప్తున్నాను ఈ దేవుని వల్లనే కలిగాయి. భూమి ఆకాశములు చేసిన దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. అవును, నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఈ ఉదయాన మనతో మాట్లాడడం దేవుడు ఇష్టపడుతున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను కర్రలోనో దర్శనాల్లోనో దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించి చెప్పాడు, నీవు ఆయనకు ముందుగా వెళ్ళబోతున్నావు, మార్గాన్ని సిద్ధపరచబోతున్నావు, ఆయన ప్రజల మార్గాలు సిద్ధపరచాలని, దేవుడు రాక గురించి ప్రజలు సిద్ధపరచబడాలని చెప్పి ఎన్నెన్నో విషయాలు దేవుడు కళ్ళలో చూపించి చెప్తాడు. అయితే ఆయన చెప్తున్న ఒక మాట ఏదనంటే, ఇదిగో ఒక ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన పైన దేవుని ఆత్మ పావురం వలె దిగుతాడు. ఎవరిపైన అయితే అలా జరుగుతుందో ఆయనే యేసు, ఆ మెస్సయ్య, లోక పాపములను మోసుకొని వెళ్ళిపోయిన దేవుని గొర్రెపిల్లని చెప్పి కొన్ని విషయాలు ఆ దర్శనంలో ఆ స్వరం ఆయనకి చెప్తుంది. ఇవన్నీ విన్న బాప్తిస్మిచ్చు యోహాను అయితే ఆ దేవుడు ఎంత గొప్పవాడో, లేకపోతే ఆ యేసు ఎంత గొప్పవాడని చెప్పి ఎన్నెన్నో ఊహలు ఊహించుకొని, ఎన్నో ఊహలతో ఆలోచించుకొని ఎంతో గొప్పగా తన గురించి తన మనసు నిండా నింపుకుంటాడు. జాగ్రత్తనండి, ఇలా గొప్పగా ఆలోచించిన సమయంలో ఒకరోజు బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిమిస్తుండగా ఒక ఆయన నడుచుకుని వచ్చి సాదాసీదా బట్టలతో మామూలు వ్యక్తిగా అందరి మధ్య నుంచి అలా నడుచుకుని వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఇదిగో నేను నీకు బాప్తిజం ఇవ్వడం ఏంటి, నీవు నాకు బాప్తిజం ఇవ్వాలి కదా అని చెప్పి మొత్తానికి ఎన్నెన్నో మాటలు వారి మధ్య జరుగుతాయి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతుండగా, బాప్తిజం తీసుకొని వెళ్ళిపోతుండగా బైబిల్ చెప్తుంది, పైనుంచి దేవుని ఆత్మ వచ్చి పావురం వల్ల తన మీదకి రాగానే వెంటనే బాప్తిస్మిచ్చు యోహానుకి అర్థమైపోద్ది, ఈయనే ఆ మెస్సయ్య, దేవుడు చెప్పిన వ్యక్తి ఈయనని. మొత్తానికి దేవుడు చెప్పిన వ్యక్తిని నమ్మడానికి చాలా ప్రయత్నం చేస్తాడు, పట్టుకుంటాడు. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను ఒక సమయానికి వచ్చినప్పుడు, చెరసాల ఉన్నప్పుడు ఈ విధంగా మాట పంపిస్తాడు యేసు దగ్గరికి తన శిష్యుల ద్వారా. బాప్తిస్మిచ్చు యోహాను శిష్యుల ద్వారా ఓ మాటను పంపిస్తాడు, నీవేనా ఆ వ్యక్తివి, లేకపోతే ఇంకొకరి గురించి మేము ఎదురు చూడాలా, ఇంకొకరి గురించి ఎదురు చూడాలా అన్న మాట ఎందుకు వాడాడు, ఎందుకు ఆ మాట మాట్లాడాడు, అవిశ్వాసపు మాట దేనికని వాడుతున్నాడు? యాక్చువల్గా మునుపు దేవుడు ఎంతో తన స్వరం ద్వారా మాట్లాడి చెప్పాడు కదా, ఈయన ఆ మెస్సయ్య అని, ఈయన లోక పాపములను మోసుకొని వెళ్ళిపోయి దేవుని గొర్రెపిల్లని చాలా విషయాలు చెప్పిన తర్వాత, క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకని ఈ వ్యక్తిలో మాట్లాడుతున్నాడు? కారణం తన ఆలోచనలో ఆ వ్యక్తి గురించి, దేవుడు చెప్పిన వ్యక్తి గురించి చాలా ఊహించేసుకున్నాడు. చూస్తే సాదా సీదా బట్టలతో తిరుగుతున్నాడు ఈయన, మామూలు మనిషిగా వస్తున్నాడు ఈయన. నువ్వు నాకు బాప్తిజం అని చెప్తున్నప్పుడు ఈయన నన్ను అడుగుతున్నాడు వింతగా. ఇవన్నీ కూడా చూస్తే ఈయన అనుకునే ఇమాజినేషన్కి, ఆయన అనుకున్న పర్సన్కి మ్యాచ్ అవ్వట్లే, దేవుడు చెప్పిన ఆ పర్సన్కి మ్యాచ్ అవ్వట్లేదేమో అనుకుంటున్నాడు. తన ఆలోచనలో ఎంతగానో ఎక్కువ ఆలోచించేశాడు. అది దేవుడు చెప్పినట్లుగా మాత్రం జరుగుతుంది. అదేంటే ఆకాశం నుంచి పావురం దిగి తన మీద పరిశుద్ధాత్మ వాడడం, ఈ విషయాలన్నీ దేవుడు చెప్పిన మాట ప్రకారం జరిగాయి. కానీ చూస్తే ఈయన ఆలోచనలో మాత్రం ఏదో గంభీరంగా ఆలోచించాడు. రాజ్యం తన సొంతం చేసుకుంటాడేమో, యుద్ధం చేస్తాడేమో, ఇంకేదో చేస్తాడో ఆలోచించాడు. అవన్నీ కూడా నేలకు కూలిపోయాయి. సగం వినట్టు జాగ్రత్తగా ఎన్నెన్నో ఆలోచన కలిగిన ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఒకటి నేర్చుకోవాలి. ఆ విషయం ఏదంటే, తను ఆలోచించడం, తను ఏదో విషయాలు ఆలోచించడం కన్నా దేవుని మాటను పట్టుకుని వెళ్ళడమే బాప్తిస్మిచ్చు యోహాను నేర్చుకుని ఉండాలి. నిజంగా చూడండి, యేసు అపరెన్స్, ఫిజికల్గా ఆయన అపరెన్స్ ఏమవుతుందో అది తనకు డౌట్ని కలుగు చేసేసింది, క్వశ్చన్ మార్క్ని ఇవ్వడం ప్రారంభించింది. అవును, మన జీవితంలో ఫిజికల్గా చూస్తున్నవన్నీ కూడా మనకు దేవుని పైన అపనమ్మకాన్ని కలుగు చేస్తాయి, క్వశ్చన్ మార్క్ని చేస్తాయి. నేను ఆలోచించింది ఇది కదా, నేను అనుకుంది ఇది కదా, ఇలా జరుగుతుంది ఏంటి? దేవుని మాటని చూడాలి. నువ్వు ఏదో ఒక విషయాన్ని కోల్పోయినప్పుడు దేవుని మాటని చూడాలి. కోల్పోయిన దానికి రెండంతలుగా నీ దేవుడు ఇస్తాడని చెప్పి, అంతే తప్ప కోల్పోయాను, నా దేవుడు నాకు తోడులేడా, ఇలాంటప్పుడు ఉండడా అని చెప్పి ఈ విషయాలన్నీ మనం మాట్లాడకూడదు. జీవితంలో జరుగుతున్న ఏ సందర్భానికైనా దేవుని మాట ఉన్నది.
ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, చూడు ఒక్కరిద్దరు కాదు, సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా అని చెప్తున్నాడు. విశ్రాంతి ఆయన పలుకుతున్నాడు, విశ్రాంతి ఇస్తా అని చెప్తున్నాడు. నాకు విశ్రాంతి లేదని నేను చెప్తుంటే గుర్తుపెట్టుకో, నీవు ఫిజికల్గా చూస్తున్న విషయాలు బట్టి వెళ్ళిపోతున్నావు. చూడండి, బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడు? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఫిజికల్ అపిరెన్స్ చూసి మోసపోయాడు. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరకు ఆయన శిష్యులు వస్తే ఆయన శిష్యులకి యేసుప్రభు ఈ మాటలు చెప్పి పంపిస్తాడు, నా నిమిత్తము అభ్యంతర పడినవాడు ధన్యుడు. నిజం అదే. నువ్వు ఏం జరుగుతున్నా, ఎలా అవుతున్నా నీ జీవితంలో నువ్వు అభ్యంతర పడకూడదు. నా దేవునికి సమస్తం తెలుసు, నా దేవుడు సమస్తం చూసుకుంటాడు. ఇలాంటి ఒక నేచర్ కలిగిన వ్యక్తిగా నీవు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను నమ్మమని కోరుతున్నాడు. చూడండి, చిన్న బిడ్డలను మనం పట్టుకొని వారు పైకి ఎగరేసినప్పుడు వారు అంటారు, నాన్న ఇంకా పైకి ఎగరేవా? వారు ఎంత నమ్ముతున్నారు మనల్ని. చూడండి, దేవుడు మనల్ని అలాగే కోరుతున్నాడు. దేవుడు మనల్ని కోరుతున్నాడు ఏనంటే, నన్ను నమ్ము పూర్తిగా. నేను నిన్ను విడిచిపెట్టినప్పుడు నిన్ను విడిచిపెట్టట్లేదు, నేను ఎవరికి అమ్మేయట్లేదు, నిన్ను గొప్ప వాటికి నేను వదులుతున్నాను తప్ప తక్కువ వాటికి వదలట్లేదని చెప్పి నమ్మమని చెప్తున్నాడు. నేను దేవుని మాట నమ్ముతావు అది అన్న. బాప్తిస్మ ఇచ్చి యోహాను మాత్రం ఒక తప్పుడు అడుగులు వేసేసాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను అవిశ్వాసపు అడుగులు వేసేసాడు. ఈ ఉదయాన్న దేవునితో చెప్తున్నాడు, ఏం జరిగినా నన్ను నమ్ముతావా? నేను నమ్ముతున్నాను, గొప్ప కార్యాలు నీవు చూస్తావని. గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రిని మీకు వందనాలు. నీ గొప్ప బలమైన మాటలు బట్టి నీకు వందనాలు, నీ సన్నిధి బట్టి నీకు వందనాలు. నీ ప్రజలను నువ్వు ఎలా ఆదరించబోతున్నా ఆ విషయాలన్నిటి బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నీ ప్రజలుగా ఏ విషయాలైతే మేము లోపం కలిగి అవిశ్వాసంతో నడుచున్నామో, ఏ విషయాలైతే ఫిజికల్గా మేము అన్నీ చూసేస్తున్నామో, ఏ విషయాలైతే బాహ్యంగా చూస్తూ ఇలా అయిపోద్దేమో అలా అవుతుందేమో అని చెప్పి మా జీవితంలో జరుగుతున్న విషయాలు బట్టి మా జీవితాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామో, అటువంటి వ్యక్తులకు మేము అయిపోకుండా పూర్తిగా నీ మీద ఆధారపడి ఏమవుతున్నా నువ్వు చూసుకోగల దేవుడు ని నమ్మి ముందుకెళ్ళినట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలను 100% దీవిస్తూ నెమ్మది ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, ఏమైనా అన్నీ నా మేలుకి చేస్తాడు నా దేవుడు. నన్ను విడిచిపెట్టడు అని నమ్ము, అని నమ్మి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. నీ గురించి ప్రాణం పెట్టినాడు, వీధుల్లో ఏడ్చబడి కొట్టబడి ఇష్టాసరంగా జనాన్ని మాట్లాడుతున్నా ఓరికి ఉండిపోయినాడు. నిన్ను ఎలా విడిచిపెడతాడు చెప్పు? నీపైన చెడు అభిప్రాయాలు ఎలా కలిగి ఉంటాడు? నీ జీవితాన్ని పాడు చేయడానికి చూడడం, నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. నమ్ము, నీవు తన ఒడిలో ఉన్నావు. ఉన్నతమైన కార్యాలు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.